సింహాచలం ప్రమాద ఘటన పలువురు కుటుంబాల్లో విషాదం నింపింది. మృతి చెందిన వారిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి దంపతులున్నట్టుగా అధికారులు గుర్తించారు. విశాఖలోని మధురవాడ చంద్రపాలనికి చెందినటువంటి పిళ్ళా ఉమామహేశ్వరరావు, శైలజగా నిర్ధారించారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారిని, అందరితో కలివిడిగా మెలిగేవారిని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రపాలెంలో విషాద ఛాయలనుకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ కేజీహెచ్ వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం సింహాచలం ఘటన మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందడం కూడా ప్రస్తుతం అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారండి? దర్శనంకి వెళ్ళారు వీళ్ళంతా కూడా? నైట్ 2:30-3 లోపల వెళ్ళారండి. మేము పడుకుంటున్నాం, మరి మాకు తెలియదు. చనిపోయిన వాళ్ళు ఎవరెవరు పేర్లు ఏమన్నా తెలిసింది? చనిపోయిన వాళ్ళని మా అబ్బాయి, మా కోడలు, మా యారకెత్తి, వాళ్ళ అమ్మ చనిపోయిన. పిల్లలు లేరు. పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి, అంతే. పిల్లలు అయితే లేరు. ఇలా దైవ దర్శనానికి వెళ్ళి ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాదంలో ప్రస్తుతం ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు కూడా చనిపోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. మరోవైపు మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఆ బోరును వెలిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం విశాఖ కేజీఎస్ ద్వారా చోటు చేసుకుంటున్నాయి. అయితే భార్య భర్తలతో పాటు ఎవరైతే అమ్మాయి శైలజ ఉన్నారో ఆవిడ తల్లి, అదేవిధంగా మేనత్త కూడా చనిపోవడంతో ప్రస్తుతం విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. దైవ దర్శనానికి వెళ్ళి ఈ విధంగా జరిగినటువంటి ప్రమాదంలో చనిపోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోతుంది. ఇంకా క్షతగాత్రులు ఎవరున్నారో వాళ్ళని కూడా విశాఖ కేజీహెచ్కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నాం, అయితే పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఈలోగా దైవ దర్శనానికి వెళ్ళినటువంటి భార్య భర్తలతో పాటు భార్య తల్లి, అదేవిధంగా మేనత్త కూడా ఈ విధంగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మిగతా మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. వీళ్ళంతా కూడా విశాఖలో ఉన్నటువంటి మధురవాడ ప్రాంతానికి చెందినటువంటి చంద్రపాలెం, అదేవిధంగా ఇసుక తోట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళుగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ రోదనలు అయితే మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళెవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఎందుకంటే దైవ దర్శనానికి నిన్న వరకు వాళ్ళతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈ విధంగా దైవ దర్శనానికి వెళ్ళిన తర్వాత చనిపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మృతదేహాలకి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఓవర్ స్టూడియో.